మీ వద్ద 10 రూపాయల కాయిన్స్ ఉన్నాయా? అయితే మీకు గుడ్ న్యూస్. ఏంటని అనుకుంటున్నారా? ఎస్బీఐ అదిరే ప్రకటన చేసింది. 10 రూపాయల కాయిన్స్ దాదాపు చాలా మంది వద్దే ఉంటాయి. ఎందుకంటే షాపుల్లో లేదంటే వ్యాపారులు 10 రూపాయల నాణ్యాలను తీసుకోవడం లేదు. దీంతో సామాన్యులు చేసేదేమీ లేక వాళ్ల వద్దనే పెట్టుకుని ఉంటారు. అందుకే చాలా మంది వద్ద ఈ 10 రూపాయల కాయిన్స్ ఉండొచ్చు. అయితే మీ వద్ద కూడా 10 రూపాయల కాయిన్లు ఉంటే మాత్రం మీకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశీ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా కొనసాగుతూ వస్తున్న ఎస్బీఐ తాజాగా కీలక ప్రకటన చేసింది. 10 రూపాయల నాణ్యాలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. 10 రూపాయల కాయిన్లపై చాలా మందిలో అనుమానాలు ఉండొచ్చు. అటు వ్యాపారులు ఇటు ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ఎస్బీఐ అధికారులు వ్యాపారులకు ప్రజలకు 10 రూపాయల నాణ్యాలను పంపిణీ చేశారు. బ్యాంక్ జోనల్ ఆఫీసులో 10 రూపాయల నాణ్యాల స్వీకరణపై ఎస్బీఐ అవగాహన ప్రచారం నిర్వహించింది. దేశీ కేంద్ర బ్యాంక్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ సమన్వయంతో దీన్ని చేసింది. వ్యాపారులకు 10 రూపాయల నాణ్యాలను అందించింది. వ్యాపారులు, చిరు వ్యాపారులు, ప్రజలు 10 రూపాయల నాణ్యాలను స్వీకరించేందుకు విముఖత చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ జనరల్ మేనేజర్ ప్రకాష్ చంద్ర బరోర్ తెలిపారు. ఫేక్ మెసేజ్లు బాగా వ్యాపించాయని, అందుకే చాలా మంది 10 రూపాయల కాయిన్స్ తీసుకోవడం లేదని తెలిపారు. అందుకే ఈ 10 రూపాయల నాణ్యాల వాస్తవికత గురించి బ్యాంక్ అధికారులు పలు అంశాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రూపొందించిన 10 రూపాయల నాణ్యాలకు సంబంధించిన ప్రచార కరపత్రాలను కిరాణా దుకాణాలు, రిటైల్ అవుట్లెట్లు, చిన్న వ్యాపార సంస్థల వద్ద ఉంచుతామని, అన్ని ఎస్బీఐ శాఖలలో నగదు ఉపసంహరణలో 10 రూపాయల నాణ్యాలు భాగం చేరుతాయని వివరించారు. వివిధ థీమ్లు, పరిణామాలు, డిజైన్లలో ఆర్బీఐ చలామణి చేస్తున్న 10 రూపాయల నాణ్యాలు చట్టబద్ధమైనవని, అన్ని లావాదేవీలకు ఉపయోగించవచ్చని చెప్పారు. 10 రూపాయల నాణ్యాలను భారత ప్రభుత్వం విడుదల చేసి జాతీయ కరెన్సీ హోదాను కలిగి ఉందని, ప్రభుత్వం వాటి విలువకు హామీ ఇస్తున్నందున వాటిని ఎవరూ తిరస్కరించలేరని అన్నారు. ఎవరైనా నిజమైన 10 రూపాయల నాణ్యాలను స్వీకరించడాన్ని నిరాకరిస్తే భారతీయ న్యాయ సంహితలోని 489A నుండి 489E వరకు ఉన్న సెక్షన్ల ప్రకారం అది నేరంగా పరిగణించబడుతుంది. అందువల్ల వ్యాపారులు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అని కోరారు.